కాలజ్ఞానం ఏప్రిల్ 3, 2024 నేటి దినఫలాలు. మొదటగా మేషరాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పనిభారం కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ బాధ్యతలను పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. కుటుంబ జీవితం మామూలుగా సాగిపోతుంది. తదుపరి మిథున రాశి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రుల సహకారం ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 శుభవార్తలను మీరు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రుల సహకారం ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు బాగా ఊపందుకుంటాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం వలన ప్రయోజనం పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కూడా సంప్రదిస్తూ ఉండడం మంచిది. పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలు ఉన్నాయి. సప్తమంలో శనీశ్వరుడి వల్ల ఒత్తిడి, శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలని వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. 1-2 శుభవార్తలు మీరు వింటారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, కానీ శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది. గృహ వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. తదుపరి తులరాశి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా మీరు సఫలం అవుతారు. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. మిత్రులతో మంచి విందులో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. ఏలినాటి శని కారణంగా ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. కొన్ని పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలను వేగంగా నడపకపోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు ప్రతిఫలం కూడా లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు సంతృప్తికర స్థాయిలో ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటి కోసం విలువైన వస్తు పరికరాలు కొంటారు. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ ప్రయత్నం అయినా తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. 1-2 ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.